ప్రపంచ వ్యాపారంలో మరియు కరెన్సీ విలువలో గనుక చూసినట్లయితే డాలర్ విలువ ఖచ్చితంగా ఎంతమంది ఎన్ని దేశాలు తలుచుకున్నా కూడా దాన్ని ప్రభావాన్ని అది కోల్పోవడం లేదు. మళ్ళీ ఇవాళ గనుక చూసినట్లయితే ఇప్పటి వరకు రూపాయి ఎంతవరకు పడిపోయింది అంటే ఇది అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఇది పడిపోయింది. 94.70 అనగా $1 విలువ రూ. 94.70 ఇది తగ్గిపోయింది. ఇది తగ్గిపోవడం మూలాన దీని వలన కాన్సిక్వెన్స్‌గా ఏమొచ్చింది? 10 గ్రాముల బంగారు ధర 22 క్యారెట్‌ది రూ. 1,34,450 ఇది పడిపోయింది. తర్వాత 10 గ్రాముల గోల్డ్ 24K 1,46,890కి పడిపోయింది. అనగా ఈ యొక్క డాలర్ యొక్క మారకం విలువ రూపాయికి తగ్గినప్పుడల్లా బంగారం ధర తగ్గిపోతుంటుంది. 1,70,000కు పోయినటువంటి బంగారం ఇప్పుడు 50,000, 40,000 తగ్గిపోయి ఇప్పుడు 1,34,450కి ట్రేడ్ అవుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో దీనికి సంబంధించి కారణాలు చెప్పవలసి వస్తే డాలర్ ఎప్పుడైతే వీక్ అవుతుందో డాలర్ వీక్ అయినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ప్రపంచ ప్రజలందరూ కూడా బంగారాన్ని ఆల్టర్నేటివ్గా డాలర్కు చూస్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ డాలరు ఇప్పుడు బలం పుంజుకున్నది. కాబట్టి ఇండియన్ కరెన్సీలో చూస్తే ఇప్పుడు బంగారం ధర తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి చర్యలు అమెరికా ప్రభుత్వానికి పడకపోయినా కూడా ఈ యొక్క రూపాయి విలువ మారకం విలువ ఇది పెరగాలి అని అనుకుంటే డాలర్తో పోల్చుకోవాలి, డాలర్తో తగ్గించుకోవాలి, లేదా డాలర్ను కంప్లీట్గా రిజెక్ట్ అయినా చేయాలి. కానీ భారతదేశ ప్రభుత్వానికి అంత సాహసికమైనటువంటి గుండెధైర్యం ఉన్నదని మాత్రం ఎవరు ప్రపంచంలో అనుకోరు. ఎందుకనంటే బ్రిక్స్కి సంబంధించినటువంటి అంశాలను పోయినా కూడా అన్ని దేశాలు వెనుక పడ్డవి. కాబట్టి ఈ యొక్క డాలరు ధర పెరగడానికి మరియు వడ్డీ రేట్లు కూడా ఒక రకంగా కారణమవుతాయి. వడ్డీ రేట్లు కనుక పెరిగినట్లయితే ఫెడరల్ రిజర్వ్లో అమెరికాలో ఈ యొక్క బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటే కారణం కాకుండా ఈ యొక్క మార్కెట్ ప్రపంచంలో ఉండేటువంటి మార్కెట్ ప్లేయర్స్ బంగారం ధరలను పెంచి పెరిగినటువంటి ఆ యొక్క బంగారం ధరను సడన్గా ఎన్కాష్ చేసుకోవడం మూలన అనగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్మేయడం మూలన కూడా ఇది పడిపోతుంది. అట్లాగే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి గోల్డ్ మార్కెట్ అనగా ఇక్కడ చూడాల్సింది మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ధరలు గనక పడిపోయినట్లయితే బంగారం ధర ఇక్కడ ఇండియాలో కూడా పడిపోతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రభావం కూడా వీటిపై ఉంటుంది. కానీ ఇంత హీనమైనటువంటి రూపాయి స్థానానికి రూపాయి విలువ పడిపోవడం ఇది రూపాయి చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా జరగలేదు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక కానుకగానే భావించవలసి వస్తున్నది.